హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మన పూర్వీకులు తప్పకుండా పాటించిన ఒక విశేషమైన పౌర్ణమి. అదే మాఘ పౌర్ణమి. మామూలు పౌర్ణమిలా కాదండి. ఈ ఒక్కరోజు చేసిన పుణ్యం కొన్ని సంవత్సరాల పూజల ఫలితానికి సమానం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు మాఘ పౌర్ణమి అంటే ఏమిటి? ఎందుకు ఈరోజు అంత ప్రత్యేకం? ఈ రోజున స్నానం చేయాలి అంటారు. ఎందుకు? పితృదేవతలకి ఎందుకు ముఖ్యమైన రోజు? ఈరోజు ఏ పూజలు చేస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మాఘ పౌర్ణమి అంటారు. మాఘమాసం అంటేనే పుణ్యాలకు రాజు లాంటి మాసం. శివుడు, విష్ణువు, సూర్యుడు, పితృదేవతలు ఈ నలుగురు దేవతల కృప ఒకేసారి లభించే మాసం మాఘమాసం. అందులో పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణ కళతో ప్రకాశించే రోజు. మనసు, శరీరం, ఆత్మ మూడు కూడా శుద్ధవుతాయి. మాఘ స్నానం ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. మాఘే స్నానం యా కరోతి స గచ్చతి వైకుంఠం. అంటే మాఘమాసంలో స్నానం చేసిన వాడు వైకుంఠానికి వెళతాడు. ఎందుకు మాఘమాసం స్నానం అంత పవిత్రమైనదంటే, ఈ మాసంలో నీటిలో సూర్యకిరణాల శక్తి, చంద్రకాంతి, భూమిలోని ఔషధ గుణాలు మూడు కలిసి ఉంటాయి. అందుకే నదిలో స్నానం చేయడం అత్యుత్తమం. కానీ నది దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయొచ్చు. ఇంట్లో ఈ విధంగా మాఘ స్నానం చేయాలంటే, స్నానం చేసిన నీటిలో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా నువ్వుల పొడి, ఒక తులసి ఆకు వేసుకొని స్నానం చేయాలి. స్నానం చేస్తూ ఇలా అనాలి: గంగా గంగేతి యో బ్రూయాత్ యోజానానం సతైపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణు లోకం స గచ్చతి అనే మంత్రాన్ని చదువుకుంటూ మాఘస్నానం పూర్తి చేయాలి. ఈరోజు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పుకుంటాము. మన తాతలు, అమ్మమ్మలు, మన పూర్వీకులు వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే ఎంత కష్టపడ్డా ఫలితం రావడం కష్టం. అసలు పితృదోషం ఎందుకు వస్తుందంటే, దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజు మనం పితృదేవతలకు చేయవలసిన పనులన్నీ సకాలంలో నెరవేర్చాలి. మాఘ పౌర్ణమి రోజున ఏం చేయాలో చూద్దాము. ఉదయం స్నానం తర్వాత నువ్వులతో తడపడం, ఆ తర్వాత ఆవుకు గడ్డి, కాకి అన్నం ఇలా అనాలి: ఇదం పితృభ్య స్వదా నమః. ఈ ఒక్క పని చేస్తే పితృదోషం చాలా వరకు తగ్గుతుంది. మాఘ పౌర్ణమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి? తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. ఇంటి ముందు దీపం, పూజ గదిలో శివుడు, విష్ణువు, సూర్యుడు, పితృదేవతలను ధ్యానించాలి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా బెల్లమన్నం, పాయసం, అరటిపండ్లు సమర్పించవచ్చు. మాఘ పౌర్ణమి రోజున చేయవలసిన దానాలు. ఈరోజు చేసిన దానం 100 రెట్లు ఫలితం ఇస్తుంది. నువ్వులు, బియ్యం, బట్టలు, దీపం, అన్నదానం. ముఖ్యంగా ఆడపిల్లలకు బట్టలు ఇవ్వడం చాలా శుభం. ఈరోజు చేయకూడని పనులు: నెగిటివ్గా మాట్లాడటం, మాంసాహారం, మద్యం సేవించకూడదు. ఈరోజు చేసిన చెడు పని మాఘమాసం మొత్తం ప్రభావం చూపుతుంది. మాఘ పౌర్ణమి ఇలా చేయటం వల్ల మనకు అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. సంతాన సమస్యలకు పరిష్కారం, ఉద్యోగ సమస్యలు తగ్గుతాయి, ఇంట్లో శాంతి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.